హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. రేపటి వరకు ఈ ఫెస్టివల్ కొనసాగనుంది. 19 దేశాల నుంచి 47 మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ హాజరయ్యారు. ఇక దేశంలో 14 రాష్ట్రాల నుంచి 54 మంది కైట్ ఫ్లైయర్స్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు ఫుడ్ లవర్స్కు నోరూరించే స్వీట్స్ ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉండడంతో పర్యాటకులు పరేడ్ గ్రౌండ్కు క్యూ కట్టారు. ఇక మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం, మా కరెస్పాండెంట్ నిఖిల్ అందిస్తారు. రెండో రోజు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతా ఉంది. మనం చూసుకోవచ్చు దాదాపు 200-300కు పైగా కైట్ ఫ్లైయర్స్ ఇక్కడ కైట్స్ ఎగరేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు ఆకాశంలో పతంగులన్నీ కూడా కనువిందు చేస్తున్నాయి. అనేక రకాల పతంగులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సాధారణంగా మనము కొన్ని పతంగులనే చూస్తాము, కానీ ఇక్కడ చూసుకోవచ్చు వివిధ రకాల జంతువులు, పక్షులు ఆకారంలో, కార్టూన్స్ ఆకారంలో కూడా పతంగులను మనం చూస్తున్నాం. అక్కడ చూసుకోవచ్చు గోరిల్లా కావచ్చు, ఫిష్ కావచ్చు, జీబ్రా, ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే వివిధ కంట్రీస్ కావచ్చు, మన దేశంలోని వివిధ స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో కావచ్చు, ఆయా దేశాల్లో వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ అంశాలను తీసుకొని కూడా వాళ్ళు కైట్స్ ఎగరేస్తున్నారు. చూసుకోవచ్చు ఇతర దేశాల కంట్రీస్ ఏవైతే సముద్ర జీవులను వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారో వాటికి సంబంధించి అమీబా కావచ్చు, ఫిష్ కావచ్చు, వేల్ కావచ్చు. SRR Fortune Developers వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సెల్ 7075232302. ఇలా వివిధ రకాల కైట్స్ ఎగరేస్తున్నారు. మనం ఒకసారి చూసుకోవచ్చు ఇక ఇండియా నుంచి రిప్రజెంట్ చేసే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అమ్మవారి పిక్చర్స్ కావచ్చు, ఇతర ఆయా కంట్రీలో స్టేట్ లో ఉన్నటువంటి అంశాలను కూడా వాళ్ళు ఎగరేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు మనం ఐ లవ్ ఒడిశా కావచ్చు, ఐ లవ్ తెలంగాణ, ఇలా వివిధ రకాలైనటువంటి కైట్స్ వాళ్ళు ఎగరేస్తున్నారు. ఇక చిన్న పిల్లల కోసం అయితే ఇక్కడ చూసుకోవచ్చు కార్టూన్స్ కావచ్చు, చోటా భీమ్, బెంటెన్, స్పైడర్ మ్యాన్, పోకోమెన్, ఇలా వివిధ రకాలైనటువంటి కైట్స్ ఎగరేస్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు ఆకాశంలో స్పైడర్ మ్యాన్ ని చూద్దాం. ఒకసారి స్పైడర్ మ్యాన్ సాధారణంగా మనం టీవీలోనే చూస్తాం, ఇప్పుడు కైట్ రూపంలో స్పైడర్ మ్యాన్ ఆకాశంలో ఎగురుతున్నట్టు చూసుకోవచ్చు. దాని వెనకాలనే చీతా ఉంది. ఇలా వివిధ రకాల కైట్స్ అన్నింటిని ఎగరేస్తున్నారు. దాదాపు 19 దేశాల నుంచి 47 మందికి పైగా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. తెలంగాణ నుంచి ఒక 10 మంది కైట్ ఫ్లైయర్స్ ఉన్నారు. అదేవిధంగా 14 రాష్ట్రాల నుంచి దాదాపు 54 మంది కైట్ ఫ్లైయర్స్ ఉన్నారు. కైట్ ఫ్లైయర్సే కాకుండా ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి నేతృత్వంలో ఇక్కడ పాటలను అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నిన్ననే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు దీన్ని ప్రారంభించారు. నిన్న మొదటి రోజు, ఈ రోజు రెండో రోజు కొనసాగుతుంది. రేపటితో ఈ ఫెస్టివల్ ముగియనుంది. ఉదయం 10:30కి స్టార్ట్ అయినటువంటి ఈ ఫెస్టివల్ రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో అందరూ కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఇదే విధంగా ఈవినింగ్ ఏదైతే రాత్రి వేళల్లో కూడా కైట్స్ కావచ్చు, అటు డ్రోన్స్ కావచ్చు, కైట్స్ కి కొంతమంది అయితే వేరైతే ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఉన్నారో వాటికి లైట్స్ వేసి, ఏదైతే రీడియం లైట్స్ ఉంటాయో అవి వేసి కూడా ఆకాశంలో కనువిందు చేసేలా కూడా వాటితో ఇక్కడ అలరిస్తున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో నిఖిల్, హైదరాబాద్.